రైల్వే కోడూర్ మట్టి బొమ్మల వినాయకుల తయారీ. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ మండల స్థానిక శివాలయం సెంటర్లో మట్టి బొమ్మలు చేస్తున్న కుమ్మరోళ్లు అంతేకాకుండా అనాది నుంచి వస్తున్న ఆచారాన్ని విడవలేక ఆదాయం కోసం కాదు, ఇది మా కుల వృత్తి. ఎందువలనంటే మా పెద్దలు వారి నుంచి మాకు, మా నుంచి మా పిల్లలకు వృత్తిపరంగా ఈ విద్య అనేది చేస్తూనే ఉంటాం. లాభాగ్య లేకుండా పర్యావరణ కలుషితం కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రతి ఒక్కరూ మట్టి బొమ్మలే వాడాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి గణపతి ముద్దు ప్రతి ఒక్కరూ పాటిస్తే చాలా బాగుంటుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తాం. రైల్వే కోడూరు. నా పేరు కాళినేశ్వరి. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో వినాయకుడికి కాంపిటీషన్ పెడితే నేను వినాయకుడిని చేశాను. చూడండి. ప్లాస్టర్ ఆఫ్ ప్లాస్టిక్ పర్యావరణం దెబ్బతింటుంది. దానికి మనం మట్టి బొమ్మల్ని పూజించాలి. డోంట్ యూజ్ ప్లాస్టిక్. వీడియో నాకెందుకు? నేను కోడి తిరిగిపోతే వీడియో కావాలి. ఓడంతా నాది అసలు నువ్వు ఫేస్బుక్ పాడే మీరు ఉన్నారా? అచ్చు మంది అది వేరే ఫోటో వీడియో చేసుకుంటుంది. దాన్ని డైరెక్ట్ రాదా? ప్రజాపతి అది రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ. మేము ఈ కుమ్మల్లో ఈ వృత్తి చేసేవాళ్ళం. ఏమంటే వృత్తి మర్చిపోకూడదని సంవత్సరానికి ఒక సూదైనా మట్టి తీసుకోవాలని మా ఆనందము. ఇదే మరి ఏంటంటే మట్టి బొమ్మలు కానీ ఎవరైనా కదా ఈ రంగు బొమ్మలు వచ్చిన తర్వాత మట్టి బొమ్మలు పెద్దవాళ్ళు చాలా మంది తగ్గిపోయినారు. మాకు ఆ రోజుల్లో కుండలు చేసే ఉండింది వృత్తి. ఈ రోజు ఏదైనా మట్టి బొమ్మనే చేయాలి, సంవత్సరం వస్తుంది మేము మట్టి బొమ్మ రెడీ చేస్తాం.